గోపాల్ రెడ్డి ఫౌండేషన్ డోనార్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క మీటింగ్కి విచ్చేసినటువంటి రెడ్డి సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం, స్వాగతం. ఇందాక సంస్థను గురించి గోపాల్ రెడ్డి గారు, జిఎస్ రెడ్డి గారు అంతా చెప్పారు, బాగుంది. ఈరోజు సంతోషకరమైన విషయం ఏమంటే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులను చూడగలుగుతున్నాము. అందులో ఇద్దరు ఆల్రెడీ వాళ్ళ యొక్క స్టడీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు, చాలా సంతోషము. ముఖ్యంగా ఎవరైతే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొంది ఉంటారో వాళ్ళకి పిల్లలకి చెప్పేది నేను ఏమంటే, మీరు రేపు పొద్దున స్థిరపడిన తర్వాత మీరు కూడా ఇదే విధంగా ఇతరులకు సహాయం చేయాలా. ముఖ్యంగా నువ్వు మా మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు, యూ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ, సో యూ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో అందరూ కూడా స్థిరపడిన తర్వాత మళ్ళీ మనం కూడా ఇదే విధంగా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డోనర్స్ టు కాంట్రిబ్యూట్ మోర్ లిబరల్లీ అండ్ జనరస్లీ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అండ్ అడాప్ట్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్. నేను ఇంతవరకు ఒకరికి స్పాన్సర్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇద్దరికి స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. మీ ఆశీర్వాదం చాలా గొప్పది, మీ మనసు కూడా చాలా గొప్పది. మీకు ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటాం. ఆ దేవుడిని ఎప్పుడు కూడా కోరుకునే వాళ్ళలో మేము మొదట్లో ఉంటాం. థ్యాంక్ యూ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రెడ్డి సోదరులందరికీ కూడా నా మనస్సు మాంజులు. 1000 miles స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు. 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. సో ఆ సింగిల్ స్టెప్ తోటి స్టార్ట్ చేసాం 3 years బ్యాక్. అప్పుడు కొద్దిగా అంచెలంచెలుగా అప్పుడు ఫస్ట్ ఇయర్లో 5-6 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్లీ 35+ అవుతుంది. ఈ విధంగా ముందుకు 35 కాదు 350 వరకు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనలో భగవంతుడు మనకు అంతో ఇంతో ఇచ్చినాడు, మనకు ఒక స్థానం కల్పించాడు సమాజంలో. అలాంటి వ్యక్తులందరూ కూడా అట్లీస్ట్ 1 స్టూడెంట్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు అడాప్ట్ 1 స్టూడెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ 1 year, ఇట్ ఈస్ ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్. అట్లా ప్రతి ఒక్కరు, ఎందుకంటే వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామనంటే దానికి సమాజమే మన సేవలను వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి మనం సమాజానికి ఇవ్వవలసింది. పర్టికులర్గా ఈ విద్యాదానం అనేది చాలా చాలా గొప్ప దానాలన్నిటికంటే గొప్పది. ఒక అన్నం పెడితే ఆ రోజు పూటకు గడుస్తుంది అంతే. కానీ ఒక వ్యక్తికి మనం చదువు చెప్పించామంటే లైఫే మారిపోతుంది, ఆ కుటుంబమే మారిపోతుంది. సో కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమంలో మనందరం ముందుండాలి. నేను ఇక్కడ ఇంకోటి కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, వీ షుడ్ స్టార్ట్ ఏ ఆన్లైన్ అకాడమీ. మనం ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేయాలి. ఫిజికల్గా స్టార్ట్ చేయాలంటే వచ్చే వాళ్ళకు ఇబ్బంది, వెళ్ళే పాఠాలు చెప్పే వాళ్ళకు కూడా ఇబ్బంది. కాబట్టి ఆన్లైన్ ఈజ్ క్యాచింగ్ అప్. మనము అన్ని విధాల అన్ని కోర్సెస్కు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మన సమాజంలోనే చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, అదేవిధంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మిత్రుడు పక్కనే శాప్ ట్రైనర్ ఉన్నారు, వారు ఉన్నారు. ఇట్లాగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం స్వచ్ఛందంగా ఏముంది, రోజుకు ఒక 1 hour సంబడి క్యాన్ స్పేర్, వీక్లీ 1 hour సంబడి, ఆ దారిలో మనందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ చదివేటువంటి స్టూడెంట్స్ లబ్ధిదారులందరూ కూడా ఒక్కసారి లేచి నిల్చుంటే అందరూ చూస్తారు. స్టూడెంట్స్ ఎవరెవరు లబ్ధిదారులు, స్టూడెంట్స్ మాత్రమే లేచి నిల్చోండి. పేరెంట్స్ అవసరం లేదు, స్టూడెంట్స్ మాత్రమే. మీరందరూ కూడా ఈరోజు మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నామో, రేపు మీరు కూడా ఎదిగిన తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు పే బ్యాక్ టు సొసైటీ. ఆ కైండ్నెస్ అనేది ఎక్కడికి పోదు. దయాతోటి మనం చేసే పనులన్నీ కూడా ఎక్కడ. చరిత్రలో ఒక స్కాటిష్ ఫార్మర్ ఒక రోడ్ సైడ్న ఒక పిల్లవాడు పడిపోతే అతన్ని కాపాడిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్ వచ్చేసాడు. రైతు ఇంటి ముందులకు వచ్చేసి, మీరు కూర్చోండి, రైతు ఇంటి ముందులకు వచ్చేసి, నేను మీకు డబ్బులు ఇస్తాను, నా అబ్బాయిని మీరు కాపాడారు అంటాడు. ఆయన నాకు డబ్బులు అక్కలేదు అంటాడు. ఎంత ఇవ్వబోయినా కూడా తీసుకోడు అనమాట. ఆయన తీసుకోపోయినప్పుడు ఇంతలోకి ఆ పిల్లవాడు, ఆయన కొడుకు పిల్లవాడు ఇంట్లోంచి బయటకు ఉరికొస్తాడు. ఆ పిల్లవాడిని చూసిన తర్వాత, అరే ఈ పిల్లవాడికి నేను చదువు చెప్పిస్తా అని అతను అట్లా డీల్ చేసుకున్నాడట. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఎదిగి హి హస్ బికమ్ ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగో. ఆయన పెన్సిలిన్ కనిపెట్టాడు, డాక్టర్ అయ్యి పెన్సిలిన్ కనిపెట్టాడు. పెన్సిలిన్ కనిపెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ దట్ పెన్సిలిన్ హ్యాస్ సేవ్డ్ ది చర్చిల్ లైఫ్ని సేవ్ చేసింది. చర్చిల్ ఎవరు? రొడాల్ఫ్ చర్చిల్ సన్, మన వెస్టర్న్ చర్చిల్ అంటారు. సో ఇదేంటంటే ఇచ్చినటువంటి పుణ్యము ఎక్కడికి పోతే తిరిగి మళ్ళీ ఎక్కడికో ఓ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని మీ సేవలు కూడా అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
ఆ సమయ భావనలో చాలామంది మాట్లాడింది. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పటి వరకు మనము ఏం చేస్తున్నామో, ఏం చేసామో, ఏం చేయబోతున్నాం కూడా ఎండ్లో మేము చెప్తాము. మీ సమయాన్ని మాకు 10:30 వరకు ఇచ్చారు కాబట్టి తప్పకుండా 10:30 లోపల కార్యక్రమం కంప్లీట్ చేస్తాము. మిగతా వాళ్ళకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో మా కొండలరెడ్డి గారు 4 పదాలు మాట్లాడాలి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, దాతలకు, విద్యార్థులకు, వారి పేరెంట్స్కు అందరికీ నా నమస్సుమాంజలు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈరోజు స్కాలర్షిప్ రూపంలో మనము దాతలు ఇచ్చినటువంటి విరాళాల రూపంలో ఇచ్చిన అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ సార్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు అడాప్ట్ చేసుకున్నారు. సో అవర్ రెడీ ఫౌండేషన్ అనే ఒక సార్ అన్నట్టు 1000 అడుగుల ప్రయాణం, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో స్టార్ట్ అయినట్టు 2023లోనే స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇంకా తొందరలో మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. దానికి మాకు దేవుడు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. నేను ఇందాక మాట్లాడుతూ మా దివాకర్ రెడ్డి గారిని మర్చిపోయాను, అప్పుడు కనపడలేదు. థ్యాంక్ యూ దివాకర్ అన్న. ఎందుకంటే మొదటి నుంచి కూడా డాక్యుమెంటేషన్లో కానీ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్లో కానీ పేపర్ బాగుంటే మిగతాటి బాగుంటాయని చెప్పి మమ్మల్ని బాగా తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము పిలవంగానే వచ్చిన ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా 2-3 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. అందరికీ నమస్కారం. అవర్ రెడ్డి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు, కొండలరెడ్డి గారు, విఎస్ఎస్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, అన్నయ్య కామరెడ్డి, ఇతర పెద్దలందరికీ, మిత్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను హ్యాబిట్స్ రెడ్డి హాస్టల్ గురించి 108 సంవత్సరాలు రాజాబహదూర్ గారు ప్రారంభించారు. 5th to 10th క్లాసు విద్యార్థులు ఎవరైనా అకాడమిక్ టాపర్స్ ఉంటే రేపు June 7th నాడు కొత్తకోటలో స్కూల్ ఎంట్రన్స్ ఉంది. June 7th నాడు దాదాపు అక్కడ 600 స్టూడెంట్స్ చదువుతున్నారు. 38 ఎకరాలలో రాజాబహదూర్ గారి యొక్క జన్మస్థలం అక్కడే, అదే ఊరు కనుక విలియం కొండ, అక్కడ ప్రారంభించాం. ఇంకెవరైనా ఇంటర్మీడియట్ అబౌవ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలంటే అమ్మాయిలు అయితేనేమో గర్ల్స్ హాస్టల్ నారాయణగూడలో ఉన్నది, అబ్బాయిలు అయితేనేమో హ్యాబిట్స్లో జీపీఓ పక్కన రెడ్డి హాస్టల్ ఉన్నది. అందులో ఎవరికైనా మీరు వసతి, ఫుడ్ చాలా తక్కువ ఫీజుతోని గర్ల్స్కు 4200, బాయ్స్కు 4300తోని గత 108 సంవత్సరాల నుండి విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు అక్కడ. నేను అందులో ఒక లైఫ్ మెంబర్ను, బోర్డు మెంబర్ను, జాయింట్ సెక్రటరీగా. ఇంకోటి తెలంగాణ ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. ఎవరైనా నిజంగా పేద విద్యార్థులు ఉంటే, అకాడమిక్ టాపర్స్ ఉంటే, ఏ స్కూల్ అయినా కార్పొరేట్ స్కూల్ కాకుండా మనలాంటి భార్యాభర్తలు కుటుంబ సభ్యులు నడిపే విద్యా సంస్థలలో నేను కొంత ఆర్థిక సాయం చేయించగలను, ఫ్రీ అడ్మిషన్ కూడా ఇప్పించగలను. ఇది వినియోగించుకోండి. June 7th కొత్తకోట, మహబూబ్నగర్ జిల్లాలో 5th to 10th 2 లక్షల ఫీజు ఉంటుంది దాదాపు. బయట ఓన్లీ 50,000తో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం విత్ వసతి గృహంతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. అందరికీ నమస్తే. సాఫ్ట్వేర్ అనగానే మా ఉపేంద్ర అన్న గుర్తొస్తాడు. ఎందుకంటే చాలా ట్రైనింగ్స్ మేము పిలిచాము, వస్తానన్నారు, కానీ కొన్ని ట్రైనింగ్స్ ఆ రోజు కారణాల వల్ల మేము ఉపయోగించుకోలేకపోయాము. ఉపేంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. డెఫినెట్గా ఒకసారి కర్నూలు వెళ్దాం అనుకున్నాం, ఆ రోజు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాను. సో ఇక నుంచి ఎస్ఐపి ట్రైనింగ్ ఎవరికైనా మన రెడ్డి ఫౌండేషన్ తరఫున ఎవరైనా డిగ్రీ అయిపోయి సాఫ్ట్వేర్గా మీరు ట్రైనింగ్ తీసుకోలేకపోయిన పరిస్థితి ఉంది అనుకుంటే చెప్పండి, నేను ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలుగుతానండి. డెఫినెట్గా నా వంతు సహాయాన్ని చేయగలుగుతాను. ఎవరైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలని వాళ్ళు నన్ను రెడ్డి ఫౌండేషన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అన్న. ఎవరికైనా నేను ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. ఇంకేదైనా కాలేజ్కి ఎటువంటి వర్క్ షాప్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, తప్పకుండా నా వంతుగా నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఇందాక మిత్రులు అన్నారు, మనకు సమాజం మనకిచ్చింది, మళ్ళీ తిరిగి మన సమాజానికి ఇవ్వాలి. సో సమాజం నుంచి మేము ఎంతో పొందాము, నేను ఎంతో పొందానని చెప్పగలను.
సో దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా ఎప్పుడైనా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మా దివాకర్ అన్న అఫీషియల్ ఆడిటర్ ఎక్కడుంటే అన్అఫీషియల్ ఆడిటర్ ఇక్కడ ఉన్నారు, వారు చెప్పాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గోపాల్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. అయితే నాకు ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయి ఈ మధ్యనే ఐఐటి గౌహతిలో కంప్లీట్ అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయి ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిపోతున్నాడు. చిన్న అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు ఇప్పుడు ప్రీమియర్ బీ స్కూల్లో. అదే నాకు అమ్మాయి లేరు కాబట్టి వైష్ణవ్ అనే అమ్మాయి ఇక్కడ వచ్చింది లేచి నిలబడమ్మ. అయితే వాళ్ళ ఫాదర్కి పారాలసిస్ వచ్చింది. సో ఒకడు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది. అయితే మంచి మార్కులతో పాస్ అయింది 10th ఇంటర్లో. సో ఆమెను నేను నాకు కూతురులాగా, ఎందుకంటే నాకు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి అమ్మాయిలకు కూతురులాగా నేను ఆమెకు ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు నేను అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. మా ఉడతా భక్తి ఏదైతే చేయదలుచుకున్నామో అవర్ రెడ్డి ఫౌండేషన్ మన రెడ్డీస్కి మన ఫౌండేషన్కి ఏదైతే చేద్దామనుకున్నామో అది ఖచ్చితంగా చేద్దాము. మన పిల్లల్ని చదువుకుంచుకుందాము. మన పిల్లలు ఎవరు కూడా మన రెడ్డీస్లో మన పిల్లలు ఎవరు కూడా డబ్బులు లేక చదువుకోవట్లేదు అనే దీని మీద మనం పనిచేద్దామని, దానికి నా సహాయశక్తులు ఎప్పటికీ ఉంటాయని, నేను ఎప్పుడు సహాయం చేస్తామని, సహాయం అని అన్నం అది మన కోసం మనం సహాయం చేసుకుందామని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గోపాల్ రెడ్డి గారు ఇన్వైట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను చాలా ఫౌండేషన్స్కి డొనేషన్స్ ఇచ్చాము, కానీ ఎప్పుడు ఇంత అకౌంటింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేసిన అవ్వలేదు. సిఏని పెట్టుకుని కొండలరెడ్డి గారు ఎవ్రీ అమౌంట్కి లెక్క ఉండడం చాలా గొప్పతనం అండి. థ్యాంక్ యూ సార్. సార్ మోరోవర్ ఇంతమంది పిల్లలు ఇట్లా అవుతారంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా చిన్న డొనేషన్స్ ఇచ్చాను సార్ మీకు. ఐఎమ్ ప్రామిసింగ్ నేను పెద్ద అమౌంట్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. రంగారెడ్డి అన్న. అందరికీ నమస్కారం. నా పేరు రంగారెడ్డి నరాల. నేను అవర్ రెడ్డి ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇది ఇంతవరకు తీసుకొచ్చినందుకు. సో నేను తక్కువే మాట్లాడతాను. ఫస్ట్ ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొంతమంది నా ఓల్డ్ క్లయింట్స్ ఇండస్ట్రియలిస్ట్ని కలిశాను. అందరినీ ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. డబ్బులు ఫుల్ ఉన్నాయి. అందరి కాడ ఒక క్వశ్చన్ పెట్టిన, అన్న అంత బాగుందా అంటే, ఇప్పుడు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్లో అంత బాగుంది రంగారెడ్డి, చదువుకొని ఉంటే బాగుండన్నారు. ఈ ఏజ్లో కూడా అంటే చదువుకు అంత వాల్యూ ఉంది. ఇది మీకోసం. రెండవది, సహాయం చేస్తే ఎలా ఉండాలి అనే దానికి మా తాత మాకు చిన్నప్పుడే చెప్పాడు. ఏదైనా ఎవరన్నా అడిగితే ఇచ్చి వదిలేయటం కాదురా, ఇచ్చి ఆ పని అయ్యేంత వరకు నువ్వు వాళ్ళతో ఉండాలి అని. దానికి ఎగ్జాంపుల్ అవర్ రెడ్డి ఫౌండేషన్. నమస్తే అందరికీ. ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది గొప్ప వాళ్ళని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. నిన్న కొంచెం హెసిటేట్ చేశాను, రావాలా వద్దా అని. బట్ వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అయితే నేను డొనేషన్స్ ఇచ్చాను. నేను సివిల్ సర్వీసెస్ టీచ్ చేస్తాను. సో ఎవరైనా యూపీఎస్సి ప్రిపేర్ అవుతాను అంటే, లేదంటే మనకి వాలంటరీగా జస్ట్ ఫ్రీగా ఎవరికన్నా టీచింగ్, ఎవరైనా వెరీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒక 5 వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని నాకు అప్పగించిన, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. లైక్ వీ కెన్ మేక్ దెమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. దట్స్ వాట్. మేడం గారు 10 నిమిషాల్లో నేను డీటెయిల్స్ పంపిస్తే 10 నిమిషాల్లో వితౌట్ హెజిటేషన్ వెంటనే టకటక డబ్బులు పంపించడంతో పాటు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నేను ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటానని ముందుకు వచ్చారు. సో ఎందుకంటే పిల్లలకు సపోర్ట్ ఉండే పిల్లోడు కావాలనగానే ఇక్కడ మా సుజిత్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు మా సుజిత్? మా సుజిత్ ఉన్నాడు. మా సుజిత్ బయోడేటా వెంటనే పంపించి, మేడం నీకు ఒక కొడుకు వచ్చాడు మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. సుజిత్ రెడ్డి అబ్బాయి అండి. అందరికీ నా పేరు రమణారెడ్డి. ముఖ్యంగా మనం ఏదో రకంగానైతే పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం కొంచెం హెల్ప్ చేయాలనేది చిన్నగా చేస్తున్నాం. ఇంకా కూడా ఫ్యూచర్లో మనకు దేవుడు ఇస్తాడు, ప్లస్ వాళ్ళకు మేము హెల్ప్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. పిల్లలకు ఈ విషయాల్లో మాత్రం మనం పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి అన్న, ఇది ఇంత గొప్ప కార్యక్రమం నువ్వు చేస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అవర్ రెడ్డి ఫౌండేషన్.
ఇంకా ఇంకో లెక్కల మాస్టర్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. పెద్దలు అంటే గోపాలరెడ్డి గారు, గోపాలరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. నేను గౌరవం ఉండడం ఫ్రెండ్గా బాగోదేమో, అంటే సభను ఉద్దేశించి గౌరవాన్ని మాడుతున్నాను. అంటే బికాస్ మోర్ దెన్ 3 decades వర్ ఫ్రెండ్స్. చాలామంది ధన సహాయం చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం. దీంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది లైక్ సాఫ్ట్వేర్ కావచ్చు, సివిల్ సర్వీసెస్లో కావచ్చు, మెడికల్ కావచ్చు, చాలామంది మేము అడ్వైజ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆన్లైన్లో మనం వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒక సెషన్స్ పెడితే బాగుంటున్నాయి. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ అంటే మేము కూడా లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకా వృద్ధి చెందాలని మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. నేను నమ్మే ఒక ముఖ్యమైన ఇదేంటంటే మనిషికి డబ్బు సహాయంతో పాటు అడ్వైజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కడి నుంచైనా సరే ఎక్కడి నుంచో ఇవ్వగలరు. ఈ సహాయం మనం మాట సహాయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక సమస్య గురించి వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఒక ట్రైనింగ్ కావచ్చు. మేడం అన్నారు ఒక సివిల్ సర్వీసెస్లో నుంచి కావచ్చు, ఇంతకుముందు అక్కడ ఫార్మసీనా లేకపోతే అగ్రికల్చర్ బిఎస్సీనా, ఇలాంటివి ఆ జంక్షన్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడం అనేది చాలా చాలా విలువైనది. గోపాలరెడ్డికి నాకు చిన్న విన్నపం ఏంటంటే వెబ్సైట్లో ఐ థింక్ ఆల్రెడీ ఉందేమో, నేను చూడలేదు రీసెంట్గా. ఎవరైతే ఇలాంటి అడ్వైస్ ఇవ్వగలరో లైక్ మేడం కావచ్చు, వీళ్ళందరూ చెప్పినారు, వాళ్ళందరూ పేర్లు వేటేట్లో వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంతకుముందు సార్ అన్నారు అక్కడ అంకిరెడ్డి గారు జాబ్స్ ప్రొవైడ్ చేయగలను, ఎంబీఏ ఫైనాన్షియల్లో ఉంటాయని. ఇలాంటి వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వగలిస్తే సో దట్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఈవెన్ గూగుల్ సెర్చ్లో ఉంది, వాళ్ళు రీచ్ అయ్యి డైరెక్ట్గా కూడా దే కెన్ కాంటాక్ట్ దెమ్. అలాంటి వాళ్ళ లిస్ట్ చేస్తే కూడా బాగుంటుందేమో అని చిన్న విన్నపం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్. తప్పకుండా మీ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాము. వెబ్సైట్ ఈజ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్, అది డెఫినెట్గా అందరికీ రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడే మా చైతన్య రెడ్డి గారు వచ్చారు, చల్లా చైతన్య రెడ్డి గారు. వెల్కమ్ చైతన్య రెడ్డి గారు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న మన రిక్వెస్ట్ను ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ సంవత్సరం హయ్యెస్ట్ డొనేషన్ ఇచ్చిన మా చైతన్య రెడ్డి గారు. సో వాళ్ళు కూడా ఒక ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ నుంచి మనకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ మా మిత్రురాలు మన పుష్ప మాట్లాడాలి. ఇక్కడ పుష్ప గురించి చెప్పాలంటే మనం ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసిన రోజు ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఆ రోజు బాధపడుతూ ఉంటే, స్టేజ్ దిగుతూ ఉంటే, వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉండాలని చెప్పంగానే ఇన్స్టెంట్గా అక్కడి నుంచి పేటిఎం కొట్టిన ఫస్ట్ డొనేటర్ ఆవిడే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ రెడ్డి గారు ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ మీ ఇనాగ్రేషన్కి నేను ఉండగలిగాను, అందరినీ చూడగలిగాను. అప్పుడు స్ట్రెంగ్త్ అది చూస్తే రియలీ హ్యాట్స్ ఆఫ్. అంతమంది గ్యాదర్ చేయడము, ఒక తాటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అయితే నాకు కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అనేట్టుగా ఉంటాను, ఎందుకో నేను నమ్ముతాను. సో ఫర్దర్గా ఫ్యూచర్లో నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా నేను మీకు తగినట్టుగా ఏమైనా చేయగలిగితే మాత్రం 100% చేస్తాను. ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను, చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పుష్ప. అండ్ చైతన్య రెడ్డి గారు మాట్లాడాలి, ఒక 2 ముక్కలు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సారీ నేను ఈ కార్యక్రమం మొదటి నుంచి ఉండలేకపోయాను. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు అట్లీస్ట్ క్యాచ్ అప్ విత్ యూ అంట. అందరినీ కలవటం అనేది కూడా చాలా ఆనందకరం. సో అన్నిటికన్నా ఖరీదైంది కాలమేనండి. సో ఎవరైనా కాలాన్ని దీన్ని వెచ్చించి పరుల కోసం కనుక ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతూ నెక్స్ట్ భవిష్యత్తు తరాలకు కూడా కైండ్ ఆఫ్ ఫౌండేషన్ క్రియేట్ చేయడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం. సో రియల్లీ అప్రిషియేట్ ద కంప్లీట్ టీమ్ బిహైండ్ అవర్ ఫౌండేషన్ అండి. సో ఎవరైనా సరే ఈ కార్యంలో పాత్రగా ఉండగలుగుతున్నామంటే, కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నామంటే అది ఈ ఫౌండేషన్ ఇస్తున్న అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దిస్ థింగ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ చైతన్య రెడ్డి గారు. సో నెక్స్ట్ మనము ఈరోజు వచ్చిన పిల్లలను, వారికి సపోర్ట్ చేయడానికి వచ్చిన డోనర్స్తో వారికి చెక్స్ అండ్ స్కాలర్షిప్స్ మనము హ్యాండ్ ఓవర్ చేయాలి. సో వాళ్ళల్లో మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో దాదాపు ఇక్కడికి ఒక 15+ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చున్నాయి.
వాళ్ళందరూ కూడా మనము వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఒక క్విక్గా ఒక 1 minute చెప్తాం. ఎందుకంటే చాలామంది నీడీ పీపుల్ మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్నాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనము మన కమ్యూనిటీకే ఎందుకు చేసుకుంటున్నామని చాలామంది క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనం కాపాడుకొని పక్కోళ్ళ కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మనకు చాలాసార్లు రెడ్లం కాబట్టి గొప్పగా చెప్పించుకోవాలి, కాబట్టి గొప్పగా మాట్లాడాలి, కాబట్టి ఎవరికో దానం చేస్తాం. దానం చేయడం మనం ఎప్పుడు కూడా చేయి పైనే ఉంటుంది, కానీ ఆ దానం ఫస్ట్ మన వాళ్ళకు చేసుకొని తర్వాత ఇతరులకు కూడా మనం చేద్దాం. చేయకూడదని నేను అనట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్లో ఒక పెద్ద ఆవిడ రత్నారెడ్డి గారు మనందరికీ చెవులు తుప్పుడిపోయేట్టుగా మాట్లాడారు. రొడ్లు అంటారేంట్రా, ముందు మన రెడ్లకు మీ ఇంట్లో చేసుకుంటారా, బయట వాళ్ళకి కదా చేసేది. ఆ వీడియో కూడా మనం నేను పెట్టాను. ఆ గుర్తు చేసుకుంటే ఆవిడ 80 ఏళ్ల వయసులో మనల్ని తిట్టిందో పొగిడిందో కానీ అందరికీ మైండ్లో పురుగును మాత్రం బాగా లేపింది. సో అలా ఫస్ట్ లెటస్ మనం ఫోకస్ అవర్ పీపుల్. అండ్ సెకండ్లీ బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ పిల్లలకు ముఖ్యంగా ఎంతసేపు మనం ఇంజనీరింగ్ డాక్టర్లను కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మేడం గారు అన్నట్టు IAS IPS ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. మనం బతకడం ఉద్యోగం చేయడానికి కాదు, ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్సే, అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలం, కానీ ఆ ఉద్యోగాలకు ఫిట్ అయ్యే క్యాపబిలిటీస్ మనం తీసుకొని రావాలి. దానికోసం తప్పకుండా అన్నట్టు ఆన్లైన్ ట్రైనింగ్స్, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ మనం 2 ట్రైనింగ్స్ చేసాం. ఫస్ట్ ట్రైనింగ్ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లోనే వాళ్ళ ఆడిటోరియంలోనే అక్కడ మొత్తం అందరికీ కలిపి చేసాం. రెడ్లే కాదు, స్టూడెంట్లు అందరికీ కలిపి ఆ రోజు 400 మంది చేసాం. తర్వాత వాళ్ళ కాలేజీలో చేద్దాం అనుకున్నప్పుడు వైరల్ ఫీవర్స్ ఉండడం వల్ల పోస్ట్పోన్ అయింది. ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది. అది మీరు మిస్ కాలేదు, మేము మిస్ చేసాము. సో ఫ్యూచర్లో మన ఇన్స్టిట్యూషన్స్ పాన్ ఇండియా రెడ్ల ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరలో మనం రెడ్డి హాస్టల్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన ఒక సమిట్ చేయబోతున్నాము. హైదరాబాద్లోనే జరగబోతుంది. త్వరలో ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తాం. దానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో రెడ్లకు ప్రత్యేక పాత్ర ఉండాలి. ఇందాక అన్నట్టు మీరు పంపించండి నేను సీట్ ఇస్తాను అన్నట్టు కనీసం ఒక X% 1% ఇచ్చినా చాలు. మినిమం పేమెంట్స్ తీసుకొని ఇవ్వగలిగితే డెఫినెట్గా మన పిల్లలను భవిష్యత్తులో చాలా హై స్టేజ్లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి ఫౌండేషను ఓన్లీ రెడ్డీస్కా అంటే నేను చాలా స్ట్రైట్ అవే చెప్పాను, ఎస్ ఓన్లీ రెడ్డీస్కే. ఎందుకంటే ఇవాళ సొసైటీలో మనమే నీడీ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే రెడ్డి అనగానే ఫస్ట్ అంటే భూస్వాములం మనం బేసికల్గా భూస్వాములం. కానీ ఇవాళ భూమి లేదు మనకి, కానీ పేరు మాత్రం అట్లానే ఉంది. రెడ్డి అనగానే వాడికేంలే. తర్వాత మనకు పుట్టుకతోటి వచ్చింది, ఎవరు నన్ను అడగాలంటే చాలా మొహాటం, బిడియం. మన దగ్గర లేదు, అడగటానికి కూడా మనం అడుక్కోవడం కూడా చేత కాదు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇలాంటి స్థితిలో ఉన్నాం. మనకి ఏ విధంగా సొసైటీలో ఏ విధంగా కూడా మనకి సహాయం రాదు. మీరు గమనించారో లేదు, మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సహాయం రాదు, మన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధమైన సహాయం రాదు. మనం ఎవరికైనా సహాయం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తాం, కానీ చూసి అరే మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాలంటరీగా చేసేది చాలా తక్కువగా ఉంటాం. సో అలాంటి స్థితిలో ఇప్పుడు రెడ్డి పేరు తప్పిస్తే ఏమీ లేదు మన దగ్గర, అడగడానికి మొహమాటం. ఆ విధంగా నలిగిపోయి ఇవాళ చదువులు లేక చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెలియదు, మేము చూస్తున్నాం. ఆటో డ్రైవర్స్, వాచ్మెన్స్, అంటే అది తప్పని నేను అంటలేదు, కానీ పేరు మాత్రం అది పెట్టుకొని అలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చాలని జీతాలతోటి, చాలని ఇన్కమ్ తోటి ఎంత అంటే లో ప్రొఫైల్లో బ్రతుకుతున్నారని అది చూసినాక మాకు అనిపించింది, ఎస్ మనకు మనం చేసుకోవాలా, లేదంటే ఇంకా అట్టడుగు స్థాయికి వెళతాము అనే ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ కార్యరూపం దాల్చాలంటే 4 రెడ్లు కూడటం అనేది చాలా అసహజమైన విషయం అన్నట్టు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క రెడ్డి ఇండివిజువల్గా చాలా మంచివాడు, కానీ 4 కలిస్తే మాత్రం మనంత దుర్మార్గులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి ఒక్క రెడ్డి కూడా అందరూ నేను చెప్పినట్టే వినాలంటాడు. నేను ఎవరి మాట విన్నాను,
ఇది మనకి పుట్టుకతోటి వచ్చిన లక్షణం, ఇది అవలక్షణం. అదే ఆ ఫీలింగే నేను చెప్పింది వినండి మీరందరూ, నేను విన్ను, ప్రతి ఒక్కడు అలానే అనుకుంటాడు. ఇంకెలా కలుస్తాం మనం? కాబట్టే కనీసం ఈ మాత్రం అన్నా మనం ఒక ఇది చేసుకోగలుగుతున్నామన్నా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్, మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నామో అందులో ముందు మనకు మనం చేసుకుందాం. ఇతరులకు చేయొద్దని నేను అంటలేదు, కానీ మనకు మనం చేసుకోకపోతే ఈ స్థాయి కూడా ఉండదు మనకి అనేది ఒక్కటే నేను మీకు చెప్దామనుకున్నాను. ఎందుకంటే ఇది రెడ్డి ఫౌండేషన్ ఓన్లీ రెడ్డీస్కేనా అని చాలామంది వెంటనే అడుగుతారు. కానీ మనం ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నామో, సహాయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం, వచ్చింది అలాగా పరిస్థితులు. ఎందుకంటే దానం చేసి 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 చివరికి మనకు ఏమీ లేకుండా అయిపోయాం. సో ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మనం బాగుపడుతూ ఇంకొక మన పిల్లల్ని బాగు చేయాలన్న ఉద్దేశం తప్పిస్తే ఇందులో వేరే ఓన్లీ వీళ్ళకే చేయాలా వాళ్ళకే చేయాలని ఏం లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ చేస్తున్నాను, కానీ ఇలాంటి కార్యక్రమం మా ఊరు స్కూల్కి ఆల్మోస్ట్ నేను డిగ్రీ అయిపోయినప్పటి నుంచి చేస్తున్నాను. ఉద్యోగం లేనప్పుడు కూడా ఏదో ఒక రకంగా చేసాం ఉన్నంతలో. సో కాకపోతే అది మనకు తృప్తినిస్తుంది, ఎస్ మనం చేస్తున్నామని. కానీ ఇవాళ ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది, ఎందుకంటే మన పిల్లలకి మనం చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి. ఇవాళ ఒక పాప కానీ ఒక బాబు కానీ ప్రయోజకుడై ఇక్కడికి వచ్చారు. అదే నేను ఇందాక చెప్పాను, మొత్తం మేమేం చేయలేదు, కొంచెం ఇతోధికంగా కొద్ది సహాయం మాత్రమే చేసాం. కానీ ఆ సహాయం ఎంత భరోసాని వాళ్ళకి ఇస్తుందనేది మాకు చాలా ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు అనంతపురం నుంచి ఇక్కడి నుంచి వచ్చారు దేనికోసం? మనం ఇచ్చే చిన్న సహాయం కోసం. కానీ అది ఒక్కటే కాదు, కానీ భరోసా, మేము ఉన్నాము అనే ఒక భరోసా నింపటం కోసం వచ్చాము. నేను లాస్ట్ టైం కూడా మన మిత్రులకి చెప్పాను, అసలు వాళ్ళని ఇంత దూరం పిలిపించాలా అన్నట్టు ఆన్లైన్లోనే మనం స్క్రూటినీ చేసి అంతా ఇచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ రావటానికి కూడా అవస్థలు పడే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఛార్జీలు పెట్టుకొని రావాలా, ఇక్కడ మళ్ళీ స్టే చాలా కష్ట నష్టాలతో కూడిన వ్యవహారం. దీన్ని కూడా అవాయిడ్ చేసి బట్ స్క్రూటినీ పర్ఫెక్ట్గా చేసి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఒక రకంగా ఇప్పుడు మరి ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉండాలంటే అంత ఇది కాదు. కానీ కొన్ని పరిస్థితులు ఏంటంటే కరెక్ట్గా చెయ్యాలి అంటే మనం చేస్తున్నది మన కనీసం డోనర్స్కి తెలియాలి అనే ఉద్దేశంతో పిలిచిందే తప్పిస్తే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇక్కడ దాకా తీసుకువస్తేనే మేము చెక్కులు ఇస్తాం అనేది ఉద్దేశం కాదమ్మా. కాకపోతే మేము చేసే కార్యక్రమం చాలా కరెక్ట్గా చేస్తున్నాము, చాలా అంటే సీత్రు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము, ఇందులో వేరే ఉద్దేశాలు లేవు అని మిగతా డోనర్ సభ్యులకు తెలియాలన్న ఉద్దేశంతో పిలిపించిందే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశం అయితే కాదు. బట్ దీన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తే ఇంకొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది, ఆ ఉద్దేశంతో పిలిచింది. అందుకని నమస్తే అందరికీ. ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది గొప్ప వాళ్ళని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. నిన్న కొంచెం హెసిటేట్ చేశాను, రావాలా వద్దా అని. బట్ వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అయితే నేను డొనేషన్స్ ఇచ్చాను. నేను సివిల్ సర్వీసెస్ టీచ్ చేస్తాను. సో ఎవరైనా యూపీఎస్సి ప్రిపేర్ అవుతాను అంటే, లేదంటే మనకి వాలంటరీగా జస్ట్ ఫ్రీగా ఎవరికన్నా టీచింగ్, ఎవరైనా వెరీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఒక 5 వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని నాకు అప్పగించిన, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. లైక్ వీ కెన్ మేక్ దెమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. దట్స్ వాట్. మేడం గారు 10 నిమిషాల్లో నేను డీటెయిల్స్ పంపిస్తే 10 నిమిషాల్లో వితౌట్ హెజిటేషన్ వెంటనే టకటక డబ్బులు పంపించడంతో పాటు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నేను ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటానని ముందుకు వచ్చారు. సో ఎందుకంటే పిల్లలకు సపోర్ట్ ఉండే పిల్లోడు కావాలనగానే ఇక్కడ మా సుజిత్ ఉన్నాడు. ఎక్కడున్నాడు మా సుజిత్? మా సుజిత్ ఉన్నాడు. మా సుజిత్ బయోడేటా వెంటనే పంపించి, మేడం నీకు ఒక కొడుకు వచ్చాడు మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. సుజిత్ రెడ్డి అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు రమణారెడ్డి. ముఖ్యంగా మనం ఏదో రకంగానైతే పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. మనకు దేవుడిచ్చిన దాంట్లోనే మనం కొంచెం హెల్ప్ చేయాలనేది చిన్నగా చేస్తున్నాం. ఇంకా కూడా ఫ్యూచర్లో మనకు దేవుడు ఇస్తాడు, ప్లస్ వాళ్ళకు మేము హెల్ప్
చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. పిల్లలకు ఈ విషయాల్లో మాత్రం మనం పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి అన్న, ఇది ఇంత గొప్ప కార్యక్రమం నువ్వు చేస్తున్నందుకు థ్యాంక్ యూ అవర్ రెడ్డి ఫౌండేషన్. ఇంకా మా ఇంకో లెక్కల మాస్టర్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. పెద్దలు అంటే గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. నేను గౌరవం అనడం ఫ్రెండ్గా బాగోదేమో, అంటే సభను ఉద్దేశించి గౌరవాన్ని మాడుతున్నాను. అంటే బికాస్ మోర్ దెన్ 3 decades వర్ ఫ్రెండ్స్. చాలామంది ధన సహాయం చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం. దీంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది లైక్ సాఫ్ట్వేర్ కావచ్చు, సివిల్ సర్వీసెస్లో కావచ్చు, మెడికల్ కావచ్చు, చాలామంది మేము అడ్వైజ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆన్లైన్లో మనం వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒక సెషన్స్ పెడితే బాగుంటున్నాయి. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ అంటే మేము కూడా లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకా వృద్ధి చెందాలని మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. నేను నమ్మే ఒక ముఖ్యమైన ఇదేంటంటే మనిషికి డబ్బు సహాయంతో పాటు అడ్వైజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కడి నుంచైనా సరే ఎక్కడి నుంచో ఇవ్వగలరు. ఈ సహాయం మనం మాట సహాయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక సమస్య గురించి వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఒక ట్రైనింగ్ కావచ్చు. మేడం అన్నారు ఒక సివిల్ సర్వీసెస్లో నుంచి కావచ్చు, ఇంతకుముందు అక్కడ ఫార్మసీనా లేకపోతే అగ్రికల్చర్ బిఎస్సీనా, ఇలాంటివి ఆ జంక్షన్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడం అనేది చాలా చాలా విలువైనది. గోపాల్ రెడ్డికి నాకు చిన్న విన్నపం ఏంటంటే వెబ్సైట్లో ఐ థింక్ ఆల్రెడీ ఉందేమో, నేను చూడలేదు రీసెంట్గా. ఎవరైతే ఇలాంటి అడ్వైస్ ఇవ్వగలరో లైక్ మేడం కావచ్చు, వీళ్ళందరూ చెప్పినారు, వాళ్ళందరూ పేర్లు వేటేట్లో వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంతకుముందు సార్ అన్నారు అక్కడ అంకిరెడ్డి గారు జాబ్స్ ప్రొవైడ్ చేయగలను, ఎంబీఏ ఫైనాన్షియల్లో ఉంటాయని. ఇలాంటి వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వగలిస్తే సో దట్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఈవెన్ గూగుల్ సెర్చ్లో ఉంది, వాళ్ళు రీచ్ అయ్యి డైరెక్ట్గా కూడా దే కెన్ కాంటాక్ట్ దెమ్. అలాంటి వాళ్ళ లిస్ట్ చేస్తే కూడా బాగుంటుందేమో అని చిన్న విన్నపం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్. తప్పకుండా మీ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాము. వెబ్సైట్ ఈజ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్, అది డెఫినెట్గా అందరికీ రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడే మా చైతన్య రెడ్డి గారు వచ్చారు, చల్లా చైతన్య రెడ్డి గారు. వెల్కమ్ చైతన్య రెడ్డి గారు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న మన రిక్వెస్ట్ను ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ సంవత్సరం హయ్యెస్ట్ డొనేషన్ ఇచ్చిన మా చైతన్య రెడ్డి గారు. సో వాళ్ళు కూడా ఒక ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ నుంచి మనకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ మా మిత్రురాలు మన పుష్ప మాట్లాడాలి. ఇక్కడ పుష్ప గురించి చెప్పాలంటే మనం ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసిన రోజు ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఉండారు. వాళ్ళు ఆ రోజు బాధపడుతూ ఉంటే, స్టేజ్ దిగుతూ ఉంటే వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉండారని చెప్పంగానే ఇన్స్టెంట్గా అక్కడి నుంచి పేటిఎం కొట్టిన ఫస్ట్ డొనేటర్ ఆవిడే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ రెడ్డి గారు ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ మీ ఇనాగ్రేషన్కి నేను ఉండగలిగాను, అందరినీ చూడగలిగాను. అప్పుడు స్ట్రెంగ్త్ అది చూస్తే రియలీ హ్యాట్స్ ఆఫ్. అంతమంది గ్యాదర్ చేయడము, ఒక తాటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అయితే నాకు కుడి చేతితో చేసింది ఎడం చేతి కూడా తెలియకూడదు అనేట్టుగా ఉంటాను, ఎందుకో నేను నమ్ముతాను. సో ఫర్దర్గా ఫ్యూచర్లో నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా నేను మీకు తగినట్టుగా ఏమైనా చేయగలిగితే మాత్రం 100% చేస్తాను. ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను, చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మీ దాతల సహకారంతో ఈ సంవత్సరం ఒక 35 నుంచి 40 మంది వరకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం. దానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సో గోపాల్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్. థ్యాంక్ యూ అన్న. సో మనము మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు సంఖ్యాపరంగా చూస్తే ఈ 3 సంవత్సరాల్లో 100 మందికి చేరుకున్నాం. ఈ 100 త్వరలో రానున్న రోజుల్లో పక్కన సున్నాలు పెట్టుకుని మంచి స్థాయికి వెళ్ళాలనే ఆర్గనైజేషన్ గ్రోత్తో పాటు మనము ఈ ఆర్గనైజేషను మనం రెడ్లు దాదాపు ప్రపంచంలో దాదాపు 5 కోట్ల మంది రెడ్లు ఉన్నాం. 5 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి పక్కన పెట్టినా కూడా 5 కోట్ల వర్త్ ఫండ్ క్రియేట్ అవుతుంది. సో దట్ మనం ఎంత చేస్తున్నాం కాదు, ఫస్ట్ మాట సాయం
చేత సాయం, తర్వాత ధన సాయం, ఫస్ట్ మాట సాయం మొదలు పెట్టండి. దాంట్లో ఈ మధ్యకాలంలో చాలా ఎడ్యుకేషన్ కాకుండా హెల్త్ పరంగా చాలా మనకు రిక్వైర్మెంట్స్ వచ్చాయి. కానీ మనం ఆర్థిక సాయం చేయలేం, కానీ మాట సాయం ఫస్ట్ మా కాల్ వచ్చేసి మా మేడం స్వాతిరెడ్డి గారికి కాల్ వెళ్తుంది, మేడం ఈ రిపోర్ట్స్ చూసి వాళ్ళకి ఏమన్నా కొంచెం మాట సాయం చేయండి అని. సో దట్ ఫర్దర్గా మనకి ఈ ప్రోగ్రాం చక్కగా రన్ అవుతుంది. అంటే ఈరోజు ప్రోగ్రాం రన్ చేయడానికి సపోర్ట్ చేసిన హ్యాండ్స్లో డాక్టర్ స్వాతిరెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఆవిడ ప్రతిసారి నేనున్నాను అని ఉండడంలో ఒకటి. రెండవ వ్యక్తి మా జిఎస్ఎస్ అన్న ప్రతిసారి నేను నీకేం కావాలరా అని అడుగుతాడు తప్పితే ఎంత కావాలని అడుగు, నీకేం కావాలో చెయ్యి నేనున్నావు. ఆ తర్వాత మా కొండలరెడ్డి అన్న, ఆ తర్వాత చాలా పేర్లు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, వెంకటరెడ్డి అన్న. ఎవరమైనా సరే మనం డబ్బులు అనేది పక్కన పెడితే ఫస్ట్ మాట సాయానికి విలువిద్దాం. ఆ మాట ఎంత గొప్పగా తీసుకెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది లైవ్ నిదర్శనం కలకత్తా నుంచి మా అశ్విని రెడ్డి గారు ఇక్కడికి రావడం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళే ఇక్కడికి రావడానికి టైం ఇవ్వట్లేదు, దూర ప్రాంతాల నుంచి వచ్చి బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు కొంతమంది పేరెంట్స్ దగ్గర వీలైతే మాట్లాడిపిద్దాం. ఫస్ట్ వచ్చేసి మా డాక్టర్ గారి నాన్న ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ రెడ్డి, శ్రీరక్ష వాళ్ళ ఫాదర్, మెడికల్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నేను. అయితే మేము ఇక్కడ దగ్గరలో రాంపల్లి డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లలో ఉంటాము. మేము అన్నదానం చేస్తాం, మాకు చేతనైన దాంట్లో రెడ్డిస్ కాబట్టి మనం ముఖ్యంగా ఎంతో కొంత మన చేతి నుంచి సాయం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం చేస్తాము. సలవేంద్రులు పెడతాను, నేను హెల్త్ క్యాంపులు పెడతాను. అతి పేదల ప్రాంతం కాబట్టి నా చేతనైన సాయం తప్పకుండా అక్కడ చేస్తూనే చేస్తాను. అలాగే మా అమ్మాయికి ఫస్ట్ వస్తుంది కదా 10,000 రూపాయలు ఇస్తానండి వచ్చే నెల. నేను నా తరపు నుంచి మా అమ్మాయికి ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన రోజు 10,000 రూపాయలు నేను ఇస్తానని ప్రమాణం చేస్తాను. పెద్దలు సుబ్బారెడ్డి గారి డొనేషన్తో చదువుకుంటున్నటువంటి తిరుపతి డిస్టిక్ సీతారామపురం తిప్పారెడ్డి కేంద్రిక విలేజ్ నుంచి వచ్చినటువంటి జోషిక ఉందా అమ్మాయి వచ్చిందా, చిన్న పాప 3rd క్లాస్ చదువుతుంది. వాళ్ళ స్కూలు సాయి శ్రీనివాస హై స్కూల్కి మనము ఫీజు కడుతున్నాం సార్. సో మీ చేతుల మీదుగా జిఎస్ఎస్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో మనం ఈరోజు శశికాంత్ రెడ్డి మనం చేసే కార్యక్రమాలను ఫర్దర్గా కూడా ఆర్గనైజేషన్ గ్రోత్లో భాగంగా మనం ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ద సేమ్ టైం ఈరోజు ఎవరైతే స్కాలర్షిప్ పొందారో ఇలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మీ దృష్టిలో ఉంటే డోనర్లు కావచ్చు, లేదా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, మా దృష్టికి తీసుకొని రండి. మనము వెంటనే ఎవరికి కూడా ప్రామిస్ చేయలేం, కానీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం లైనప్లో పెట్టుకుని మన దగ్గర ఈరోజు దాదాపు 1000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, స్క్రూటినైజ్ చేస్తున్నాం. కానీ వాటిల్లో బెస్ట్ స్క్రూటినైజింగ్ సిస్టమ్ మాకు నేర్పించింది సుబ్బారెడ్డి అన్న గారి. గోపాల్ రెడ్డి కళ్ళకు గంతలు కట్టుకొని మీరు పని చేయొద్దు, కరెక్ట్గా పని చేయండి. పని చేసే విధానంలో ఈరోజు 2 పేజీల అప్లికేషను 8 పేజీల అప్లికేషన్ అయ్యిందంటే సుబ్బారెడ్డి అన్న గారి గైడెన్స్తోనే. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ఒక్కటి వెరిఫై చేస్తున్నాం. కొన్ని విషయాలు వస్తే చెప్పలేను, కానీ ప్రసాద్ రెడ్డి గారిని అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి విన్న తర్వాత కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని కూడా చూసాం. ఎందుకంటే కొన్ని మేము దెబ్బలు తిన్నాం కాబట్టి అడిగామండి, వేరే ఉద్దేశం ఏం లేదు. చాలామంది మన రెడ్లలోనే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వెరిఫికేషన్స్ చేసే ప్రొసీజర్లో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫై చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే ప్రతి పైసా కూడా అకౌంటబిలిటీ ఉంది. ఎందుకంటే ఇందాక జిఎస్ఎస్ రెడ్డి గారు అన్నట్టు మేము పెట్టే ఇది హుండీలాగా వేయడమే తప్పితే తీయడం అనేది ఉండదు. ఈ డబ్బులన్నీ వెళితే కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ నేరుగా చెక్కులే వెళ్తున్నాయి. సో దట్ మీరందరూ ఇచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉంది. మమ్మల్ని నమ్మండి. ఇన్ని రోజులు నమ్మారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అండ్ మీ తరపున కూడా మీ వాలంటీర్షిప్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా కొంచెం టైం ఉండిందనుకోండి, దయచేసి మీ టైంలో రోజుకు 2 నిమిషాలన్నా ఆర్గనైజేషన్ టైం ఇచ్చారనుకోండి, మీ యొక్క అబ్జర్వేషన్లో మేము కూడా బాగా పనిచేస్తాం. అండ్ వాలంటరీ సిస్టమ్ ఓపెన్ ఉంది. అండ్ త్వరలో కొత్త కమిటీ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. ఆ ఆర్గనైజేషనల్ కమిటీలోంచి దాదాపు సౌత్లో ఉన్న స్టేట్ రెడ్డి సంఘాలను మమేకం చేస్తూ వాళ్ళందరినీ కూడా
మన కమిటీలోకి అడ్వైజరీ బోర్డులోకి మెంబర్స్గా తీసుకుంటూ, ఎందుకంటే ఆర్గనైజేషన్ అనేది పెరగాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న రెడ్లందరికీ మనం రీచ్ కావాలి. అలా అని చెప్పి మన కెపాసిటీ సరిపోదు. వాళ్ళు అక్కడక్కడ లోకల్ సిస్టమ్ను వాళ్ళు సపోర్ట్ చేసే సిస్టానికి మనం కనెక్ట్ కావడానికి చేస్తున్నాం. వెబ్సైట్ కానీ లేదా రానున్న రోజుల్లో అవర్ రెడ్డి ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాలన్నీ చూపించడానికి, రెడ్ల కార్యక్రమాలు చెప్పడానికి అవర్ రెడ్డి టీవీ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్ళడంలో చక్కగా మీరు చేస్తున్న సపోర్ట్ను ఇంకొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ధాత్రి నాగశ్రీ రెడ్డి. నేను అవర్ రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి 3 సంవత్సరాల ద్వారా స్కాలర్షిప్ అయితే పొందుతున్నాను. నా 8th, 9th నేను అవర్ రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి వచ్చిన స్కాలర్షిప్తోనే పూర్తి చేశాను. ఇప్పుడు 10th కూడా అవర్ రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి వచ్చే స్కాలర్షిప్తోనే పూర్తి చేయబోతున్నాను. అవర్ రెడ్డి ఫౌండేషన్కి నా ధన్యవాదాలు ఎప్పటికీ ఉంటాయి. అందరికి నమస్కారం. నా పేరు శ్రీహర్ష. మా నాన్నగారి పేరు పార్థసారథి, అమ్మ పేరు అన్నపూర్ణ. నేను ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో చదువుతున్నా. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నాకు 3rd ఇయర్లో అవర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి సాయం అందింది. గోపాల్ రెడ్డి అంకుల్ మాకు సాయం అందించడానికి ఓఆర్ఎఫ్ నుంచి చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. చదువు పరంగానే కాకుండా అడ్వైస్ ఇవ్వడం కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నా పేరు ఇదునూరి రేవతి. మా బాబు పేరు శశికాంత్ రెడ్డి. మాది జనగాం డిస్ట్రిక్ట్ పెద్దపాడు గ్రామం. మా బాబు శశికాంత్ రెడ్డి సెయింట్ మేరీస్ హైస్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. అవర్ రెడ్డి ఫౌండేషన్ వారు మా బాబు స్కాలర్షిప్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా బాబు స్టడీలోనే కాకుండా బాక్సింగ్లో కూడా స్టేట్ ర్యాంక్ సాధించాడు. సిల్వర్ ర్యాంక్ మెడల్స్ సాధించాడు. థ్యాంక్ యూ అవర్ రెడ్డి ఫౌండేషన్. నా పేరు సంధ్యారెడ్డి. మా నల్గొండ జిల్లా సూర్యాపేట్. మా పాప పేరు మేధనారెడ్డి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. లాస్ట్ 3 years నుంచి ఇది 3వ సంవత్సరం మాకు ఓఆర్ఎఫ్ ఫౌండేషన్ నుంచి రెడ్డి మెరిట్ స్కాలర్షిప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఓఆర్ఎఫ్ ఫౌండేషన్ టీమ్ అండ్ టీమ్ మెంబర్స్. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనారెడ్డి. ప్రస్తుతం నేను 10వ తరగతిలో చదువుతున్నాను. ఇక్కడ ఎంజాల్ దగ్గర ఉన్న ఒక సిస్టమ్ మోడల్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు ఇప్పటికీ 3 సార్లు అవర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ అనేది వచ్చింది. అందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో వెళ్ళి అవర్ రెడ్డి ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అవర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మా అక్క వాళ్ళ బాబు కార్తికేయ రెడ్డి చదువుకుంటున్నాడు. ఇది 3వ సంవత్సరం చెక్ రావడం బాబుకి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా అక్క ఇక్కడ ఈ లోకంలో లేకపోయినా కానీ బాబు అయితే ఇంత మంచిగా తన స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నాడంటే అవర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారానే. నా హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చేసి గోపాల్ రెడ్డి సార్, కొండలరెడ్డి సార్, అదేవిధంగా జేఎస్ఎస్ రెడ్డి సార్, వీళ్ళందరూ కూడా నేను చాలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఇదే విధంగా మా బాబుకు ముందుగా సహాయకంగా ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. My name is Harshvardhan Reddy. My mother name is Jyoti Reddy. I am studying inter first year Jaya College, Sriyapet. రెడ్డి ఫౌండేషన్ నాకు ఎకనామికల్గా చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇట్లా హెల్ప్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుందని కోరుకుంటూ నేను ఫ్యూచర్లో మంచిగా ఎదిగిన తర్వాత నేను ఓఆర్ఎఫ్కి ఏదో నాకు తోచినంత వరకు ఇస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అవర్ రెడ్డి ఫౌండేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఈజ్ ఉమాజ్యోతి. మా పాప బి చందన బీటెక్ 2nd year చదువుతుంది సార్. మేము ఫస్ట్ టైం ఈ స్కాలర్షిప్ రిసీవ్ చేసుకున్నాము. సింగిల్ పేరెంట్స్ సార్. మాకు వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజిత్. నేను సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను. నేను గత సంవత్సరం 9వ తరగతి చదువుతున్నప్పుడు కూడా మన రెడ్డి ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు కూడా 10th క్లాస్లో కూడా నేను స్కాలర్షిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you for our Reddy Foundation providing the scholarship. This is the 2nd year I am taking the scholarship. Still, I will extend my heartfelt thanks to the Gopal Reddy sir and donors of remaining members. Thank you. నా పేరు కమసాని గోపాల్ రెడ్డి. మా అమ్మాయి పేరు కమసాని జోషిక. అవర్ రెడ్డి ఫౌండేషన్ వల్ల సంప్రదించడం జరిగినది. లాస్ట్ టైము ఈ టైము మా పాపకి కలెక్షన్ రూమ్లో అమౌంట్ ఇవ్వడం జరిగినది. అవర్ రెడ్డి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.
నమస్తే అండి. ఈరోజు జరిగిన అవర్ రెడ్డి ఫౌండేషన్ డోనర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అభినందనలు. ఈరోజు మేము చేసే కార్యక్రమం మీరు అందరూ వచ్చి ఆశీర్వదించడం, అలాగనే మన స్టూడెంట్స్ అందరినీ మీరు మీ అంత మనసులో ఉన్న అభిమానాన్ని పిల్లల చదువు కోసం మీరు చూపించిన ఆప్యాయత, అలాగనే ఆర్థిక సహాయం తప్పకుండా మన రెడ్డి పిల్లలందరినీ కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి అవర్ రెడ్డి ఫౌండేషన్ చేస్తున్న కృషికి మీరు ఇస్తున్న ఆదరణ ఎంతో గొప్పగా ఉంది. తద్వారా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ను మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ చేరవేయడానికి మన తెలిసిన వాళ్ళందరినీ కూడా మాకు కనెక్ట్ చేయండి. మీరు రూపాయి నుంచి ఆ పైన ఎంత డొనేషన్ ఇచ్చినా కూడా మన రెడ్డి పిల్లల చదువు కోసమే వాడతాం. ఒక కుటుంబంలో చదువు ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలుసు. కుటుంబంలో పిల్లలు బాగుపడితే మొత్తం కుటుంబం అంతా బాగుపడుతుంది. దీనికి ఈరోజు మీ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే మీరు డోనర్స్గా మాకు ఇచ్చిన సపోర్టు చాలా గొప్ప సపోర్టు. దీనికి పూర్తిగా మేము బాధ్యత వహిస్తూ మేము తీసుకునే ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ మీరు ఈరోజు చూశారు. మేము చేస్తున్న కార్యక్రమానికి ఇచ్చిన స్పందన చాలా గొప్పగా ఉంది. మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు.